స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు 24% సంబంధించి రిజర్వేషన్స్ మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను 24%కి కుదించటం మూలాన దాదాపు ఈ రాష్ట్రంలో 16,000 పైచిలకు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పదవులు కోల్పోయిన పరిస్థితి. ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో 24% ఉన్నటువంటి రిజర్వేషన్స్ను 34%కి పెంచి బీసీల యొక్క రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది హర్షణీయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, బీసీ వర్గాలు అత్యధికంగా ఉన్నప్పటికి కూడా, దాదాపుగా 52% బీసీ వర్గాలు ఉన్నప్పటికి కూడా బీసీ వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగనటువంటి పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వానికి సంబంధించి ఆలోచిస్తే అంతకుముందు బీసీ వర్గాలకు సంబంధించిన స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ 1886లో మొట్టమొదటగా దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ 20% సంబంధించినటువంటి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆలోచిస్తే 1995 సంబంధించి 96 సంబంధించి 34%కి 20% ఉండే రిజర్వేషన్స్ 34% పెంచడం జరిగింది. ఆ తర్వాత 2001లో కానివ్వండి, 2006 సంబంధించి కానివ్వండి, 2013 సంబంధించి కానివ్వండి, దాదాపు 34% యథావిధిగా బీసీ వర్గాలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ 2019 సంబంధించి ఒక్కదర ఆలోచిస్తే దాన్ని 24% సంబంధించి కుదించడం జరిగింది. దీనికి అనేకమైన కారణాలు కావచ్చు. కానీ ముఖ్యంగా ఆ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 24%కి కుదించడం జరిగింది. 2019 సంబంధించి జీవో 76 కూడా ఒకటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ జీవో 76 సంబంధించి ఆ జీవో 76ని హైకోర్టులో సవాల్ చేస్తే ఎవరో ప్రైవేట్ వ్యక్తి దానికి సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. హైకోర్టు సంబంధించి కూడా ఏమాత్రం కూడా ఆ రోజు నుండి ప్రభుత్వం ఆలోచించాల. ఏది ఏమైనప్పటికి కూడా 24%కే పరిమితమై ఆ రోజు ఎన్నికలు జరపడం జరిగింది. అంతేకాకుండా కూడా కనీసం సుప్రీంకోర్టుకి కూడా అపీల్ చేసిన పరిస్థితి లేదు. అంటే బీసీల పట్ల ఆ రోజున ప్రభుత్వాన్ని యొక్క చిత్తశుద్ధి ఒకతడ ఆలోచించమని కూడా నేను మనవి చేస్తున్నాను. కనీసం పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అప్పీల్ సంబంధించి కూడా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని, దృఢ సంకల్పంతో తప్పనిసరిగా బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఏదైతే 34% రిజర్వేషన్లు అమలు జరిగాయో అమలు జరపాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభాముఖంగా మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఒక తడవ ఆలోచిస్తే ఈ రోజున ముందుగా ఉన్నట్లే అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 4-5 నెలల క్రితం కూడా 4-5 నెలలకు సంబంధించి కూడా జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ ఒకటి డెడికేటెడ్ కమిషన్ సంబంధించి కూడా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించి ఆర్థిక సామాజిక సాంఘిక పరిస్థితి అన్నీ కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని కూడా ప్రభుత్వం నియమించడానికి ఆ కమిటీకి సంబంధించి ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ కమిటీ రిపోర్ట్లు దాదాపు 27%గా పరిమితం చేసినప్పుడు కూడా అట్లా కాదు, బీసీ వర్గాలు ఆదుకోవాలా, బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సమైనటువంటి న్యాయం జరగాల, ఆ వర్గాలకు సంబంధించి కూడా రాజ్యాంగంలో కానీ రాజ్యాధికారంలో కానీ అంతర్భాగం చేయాలనే ఆలోచనతోనే మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దృఢ సంకల్పంతో బీసీ వర్గాలకు 34% సంబంధించినటువంటి బిల్లు తెచ్చి ఆ బిల్లు ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగబద్ధం కూడా దాన్ని అమలుపరచాలంటే ఒక నిర్ణయం చేయటమని కూడా బీసీ వర్గాలు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీ వర్గాల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు మనం అందరం కూడా ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత లాంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు బీసీ వర్గాల పరిస్థితి ఏంటి? ఏమాత్రం కూడా రాజకీయ పరంగా ఉన్నటువంటి ఎదుగుదల లేదు. బీసీ వర్గాలకు నాయకుడు కనపడే పరిస్థితి లేదు. బీసీ వర్గాలకు ఆదరణ లేదు. బీసీ వర్గాలకు అన్ని విధాలుగా అణచివేయబడ్డారు. బీసీ వర్గాలకు అన్ని విధాలుగా అనేక అగౌరవ పాలన పరిస్థితి కనపడింది మనకి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అందించడం జరిగింది. ఉదాహరణ మనం ఒకతరం ఆలోచించినట్లయితే ఎర్రమ్మ నాయుడు గారు కానివ్వండి, దేవేంద్ర గౌడ్ గారికి సంబంధించి కానివ్వండి, యనమల రామకృష్ణ గారికి సంబంధించి కానివ్వండి, కేఈ కృష్ణమూర్తి గారికి సంబంధించి, యనమల రామకృష్ణ గారు కేఈ కృష్ణమూర్తికి సంబంధించి కానివ్వండి, జాతీయ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం చూస్తున్నా ఈరోజు వీళ్ళంతా కూడా నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మొదటి తరానికి సంబంధించిన నాయకులు. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం జెండా కింద అనేక మంది నాయకులు ఈ రోజున దాదాపు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం. అందుకే నేను అంటున్నాను, తెలుగుదేశం పార్టీకి ముందు ఆవిర్భించక ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత ఒక బీసీ వర్గాల యొక్క స్థితిగతులను ఆలోచించమని కూడా నేను మనవి చేస్తున్నాను. అంటే బీసీ వర్గాలు ఈరోజు గుర్తింపు ఇచ్చాయంటే, బీసీ వర్గాల నాయకత్వం ఉన్నారంటే తప్పనిసరిగా కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం, తెలుగుదేశం పార్టీ పరిస్థితిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకనే బీసీ వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు అనేకమైన చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి. బీసీ రక్షణ చట్టానికి సంబంధించి కూడా ఆ రోజు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్నికల సంబంధించి హామీలు ఇచ్చినటువంటి 2 హామీలు తప్పనిసరిగా ఇచ్చారు. ఆ రోజున తప్పనిసరిగా 34% సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని, అంతేకాకుండా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని తూచా తప్పకుండా అమలుపరచాలని ఆలోచనతో ఈ రోజున 34% సంబంధించినటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్లకు సంబంధించి ఇవ్వాలని కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా బీసీ రక్షణకు సంబంధించిన ముసాయిదా బిల్లు సంబంధించిన బిల్లు కూడా మంత్రిమండలి ఆమోదించింది. రేపో మాపది కూడా చట్టం కాబడుతున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా అన్ని విధాలుగా బీసీ వర్గాలు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక తల మనం ఆలోచించినట్లయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి 56 సంబంధించి కార్పొరేషన్లు చేశాం. నేనే ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను కూడా ఆ కార్పొరేషన్ సంబంధించి చేస్తుంది నేనే. బీసీ అధ్యయన కమిటీగా ఉండి, బీసీ అధ్యయన చైర్మన్గా ఉండి, బీసీ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడు ఉన్న విషయం కూడా నేను కూడా 56 కార్పొరేషన్లు సంబంధించి తయారు చేసిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 56 కార్పొరేషన్లు తయారు చేశారు కానివ్వండి, 56 కార్పొరేషన్ సంబంధించి ఏమాత్రం కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించడం కోసం, ఆర్థిక స్వలమనం కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి లేదు. ఏమాత్రం కూడా ₹1 సంబంధించిన పరిస్థితుల విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది బీసీ ప్రజానీకం మొత్తం కూడా. అంతేకాకుండా పదవులు అయితే ఇచ్చారు కానివ్వండి, పదవులకు తగ్గ గౌరవం, పదవులకు తగ్గ ప్రాధాన్యత, పదవులకు సంబంధించిన విధంగా చూసే పరిస్థితి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంబంధించినటువంటి బీసీలకు సంబంధించిన పరిస్థితి కూడా మీకు మనం చేస్తున్నాం.
ఈ రోజున బీసీ వర్గాలకు సంబంధించి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక కార్యక్రమాలు, ఆర్థిక స్వలంబన, అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత సంచరించుకునే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక తరం ఆలోచిస్తే ఒక సామాన్యుడికి సంబంధించి ఒక ఎంపీటీసీగా ఉన్న ఒక సామాన్య కార్యకర్తకి నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఈ రోజున ఎంపీ చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఎంపీయే కాదు, ఈరోజు చూసా నిన్న వాళ్ళ సంబంధించి ప్రకటించినట్లయితే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఒక బీసీ మహిళకి, ఒక ఎస్సీ ఒక నాయకులకి ఇవ్వటం జరిగింది. ఈ యొక్క బీసీ మహిళ రమాదేవికి సంబంధించి ఒక ఒడ్డెర కులానికి సంబంధించిన మహిళ, సామాన్య కార్యకర్త, అంగన్వాడీగా టీచర్గా పనిచేస్తున్న సామాన్య కార్యకర్తకి ఈరోజు సముచిత స్థానాన్నిచ్చి బీసీ వర్గాలను గౌరవిస్తూ బీసీ వర్గాలకు ఆత్మగౌరవాన్ని పెంపొందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు అనేక విధాలకు కూడా మత్స్యకారులకు సంబంధించినటువంటి వెసులుబాటు ఇవ్వటం కానివ్వండి, మత్స్యకారులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పెంచడం కానివ్వండి, అదేవిధంగా గీత కార్మికులకు సంబంధించినటువంటి 10% సంబంధించిన మద్య షాపులో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం కానివ్వండి, వడ్డీలకు సంబంధించి 33% సంబంధించినటువంటి వడ్డీల క్వారీల్లో వారికి ఆ లైసెన్స్ ఇవ్వటం కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న విషయం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కూడా అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వ యొక్క విధానాలు చూడండి. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక దిశ నిర్దేశించడమే కాకుండా కూడా నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముకగా ఉన్నారు. వారి యొక్క పరిస్థితులు మనం మెరుగుపరచాలా, వారి యొక్క జీవన విధానాల్లో కానివ్వండి, ఆర్థిక విధానాలకు సంబంధించి కానివ్వండి, అన్ని విధాలకు కూడా సాంఘికంగా, ఆర్థికంగా వారి యొక్క రాజకీయ పరిస్థితులు మెరుగుపరచాలన్నటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూసాం అనేక విధాలుగా 16,000 సంబంధించినటువంటి 24% సంబంధించిన స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఉంటే ఆ రోజున 16,000 సంబంధించినట్టు వాడి దగ్గర నుంచి అనేక చైర్మన్ పదవులకు సంబంధించిన వాళ్ళకి కూడా నష్టపోయిన పరిస్థితి. 34% సంబంధించిన రిజర్వేషన్లు వస్తే 16,000 సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ సంబంధించి కూడా 16,000 పోస్టులకు సంబంధించి వార్డు నుండి చైర్మన్ దాకా పోస్టులు జరిగే పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా అన్ని విధాలకు కూడా బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుంది. బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నుగా ఉన్న పరిస్థితి వాస్తవం. ఈరోజు చాలా హర్షణీయం. ఎందుకంటే బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరం కూడా రాజకీయంగా ఎదగాల, సామాజికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనలతో అనేకమైన కుల సంఘాలకు సంబంధించి కానీ పెద్దలకు కానీ నిరంతరం ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఆలోచనతోని ప్రయత్నం చేస్తున్న దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. వారు మరొక్కసారి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.